హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిసిఎంబిలో టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టుల విడుదల చేయడం అనేది జరిగింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంటే సిసిఎంబి నుంచి మనకి ఇది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య చూసుకోండి 80 పోస్టులు అనేది ఉందండి. 80 పోస్టులకు గాను టెక్నికల్ అసిస్టెంట్కు 25 పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్కు 5 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మొత్తం 50 పోస్టులు అనేది ఉండడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి 50% మార్కులతో 10వ తరగతి తత్సమాన విద్యా అర్హత ఉంటే సరిపోతుంది. అదేవిధంగా సంబంధిత విభాగంలో నేషనల్ స్టేట్ సర్టిఫికేట్ అంటే టెక్నికల్ సర్టిఫికేట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టెక్నికల్ సర్టిఫికేట్ ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ వయసు కూడా చూసుకోండి. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 28 సంవత్సరాలు, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్కు 30 సంవత్సరాలు ఉన్నది ఉండాలి. అంటే మళ్ళీ దానికి సంబంధించినటువంటి పోస్టు దాని శాలరీ ఒకసారి చూసుకున్నట్లయితే 72,000 వరకు శాలరీ ఉంటుందండి. అదేవిధంగా 90,000, 39,000 అంటే విడివిడిగా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి శాలరీస్. ఎంపిక ట్రేడ్ టెస్ట్ రాత పరీక్షలకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 500 రూపాయలు మనకి దరఖాస్తు రుసుముగా ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి ఎక్స్ సర్వీస్ మెన్ మనకు ఫీజు అనేది లేదు. అదొక్కటి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దరఖాస్తు చివరి తేదీ 23/2/2026. ఓకే. అయితే ఆన్లైన్ దరఖాస్తు కాపీలని సంతకం చేసి సంబంధిత ధృవపత్రాలను జతచేసి సెక్షన్ ఆఫీసర్ సిసిఎంబి ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ చిరునామాకి మనం అనేది పోస్ట్ పంపించాల్సి అనేది ఉంటుంది. అయితే ఈ పోస్టు యొక్క దరఖాస్తు చివరకు యొక్క తేదీ చూసుకున్నట్లయితే 2/3/2025లో మనకు వెబ్సైట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి మనకు అప్లికేషన్ అనేది ప్రారంభించి 23వ తారీఖు వరకు లాస్ట్ డేట్గా మనకు నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సిన విషయం చూసినట్లయితే ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, టెక్నికల్ అసిస్టెంటు, టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ 3 రకాలైనటువంటి పోస్టులు విడుదల చేయడం అనేది జరిగింది. ఓకే. అయితే అందుట్లో టెక్నీషియన్కి సంబంధించిన పోస్టుకు అర్హత 10వ తరగతి అండి. ఓకే. 10వ తరగతి పాస్ అయినా పర్వాలేదు, అందులో ఫెయిల్ అయినా పర్వాలేదు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనేది గుర్తుంచుకోవాలి. చూడండి, పోస్టులు లేవని ఎక్కడ కూడా బాధపడదండి. మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. రెగ్యులర్గా పోస్టులు అనేది నేను విడుదల చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన చూపించడం అని కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.